అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ కుంతి. పాండవుల తల్లిగా ఈమె సుప్రసిద్ధురాలు. కానీ ఈమె జీవన గమనం ఎన్నో ధర్మ సంకటాల గుట్టల మధ్యలోంచి మెలికలు తిరిగే కొండబాగులాగా సాగింది. ఎన్ని సంకటాల సుడిగుండాలు వచ్చినా ఒక్కసారి కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండటం కుంతీదేవికే సాధ్యమైంది. కేవలం మానవ మాతృరాలుగా జన్మించి ధర్మనిష్టా బలంతో చిట్ట చివరికి యోగాగ్నిలో శరీరాన్ని చాలించగలిగిన స్థాయికి ఎదిగిన ఈ మహాసాధ్వి జీవన చరిత్ర మనకు ఎన్నో ధర్మ రహస్యాలను బోధించగలదు. అందుకే ఆమె చరిత్రను ధర్మనిష్ట అనే దృక్కోణంలో నుంచి సంగ్రహంగా పరిశీలిద్దాం. యదువంశ క్షత్రియులలో అనేక ఉపశాఖలుండేవి. ఆ శాఖల వారంతా కూడా కంసుడి పరాక్రమానికి తోకలు ముడిచేసి మధుర రాజ్యం కింద సామంతులుగా జీవిస్తూ గోవుల వ్యాపారం అధికంగా చేసుకుంటూ ఉండేవారు. ఆ శాఖలలో వృష్ణి అనే శాఖలో శూరుడు అనే సామంతుడికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు పృత అని పేరు పెట్టుకున్నారు. కానీ శూరుడి మేనత్త కుమారుడు భోజ శాఖకు చెందిన వాడైన కుంతి భోజుడికి అసలే సంతానం కలగకపోవటం వల్ల కుంతి భోజుడు శూరుణ్ణి బ్రతిమాలి ఆ పిల్లను తను పెంచుకోసాగాడు. అప్పటి నుంచి ఆ పిల్లకు కుంతి అనే పేరు స్థిరపడిపోయింది. ఆ రోజుల్లో యదువంశీయులలో ఉత్తమ గుణశీలిగా ప్రసిద్ధి పొందిన వసుదేవుడు ఈమెకు అన్న వరుసవాడు. ఈమె మీద బాగా ప్రేమగా ఉండేవాడు. కుంతి ప్రవర్తన చిన్నప్పటి నుంచి కొంత లోక విరుద్ధంగా ఉండేది. ఆమె అందరు ఆడపిల్లల్లాగా ఆటపాటలతో ఎక్కువ కాలం గడిపేది కాదు. వాళ్ళ ఊరికి సత్పురుషులు ఎవరు వచ్చినా వారికి విశేషంగా సేవలు చేస్తూ ఉండేది. దేవతోత్సవాదుల్లో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉండేది. ఒకసారి ఆ శూరుడు గారింటికి సాక్షాత్తుగా దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన కోపిష్టివాడని ప్రసిద్ధి ఉంది కనుక ఆయన దగ్గర సేవలు చేయటానికి అందరూ జంకుతున్నారు. కుంతి కన్య మాత్రం నిర్భయంగా ఆయనకు సేవలు చేసి ఆయన అనుగ్రహాన్ని దోచుకుంది. ఆ మహర్షి ఇక ప్రయాణమై వెళ్ళబోతూ కుంతిని పిలిచి తన సంతోషాన్ని వ్యక్తం చేసి ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఏమీ అక్కర్లేదంది కుంతి. కానీ ఆ మునీశ్వరుడు ఊరుకోలేదు. కుంతి, నువ్వు చిన్నపిల్లవు. ఉత్తరోత్తర జీవితంలో ఏ అవసరాలు ఏర్పడతాయో ఊహించలేవు. నీకు నేను మంత్రం ఉపదేశిస్తా. ఆ మంత్రాన్ని పఠించి ఏ దేవతను పిలిచినా సరే ఆ దేవత వచ్చి నీకు కావలసిన వరం ఇచ్చి తీరుతుంది. కాదనకుండా ఈ మంత్రం స్వీకరించు అని బుజ్జగించి ఒక మంత్రం చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు. ఒక మంత్రాన్ని ఒకసారి పఠించినంత మాత్రాన దేవతలు ప్రత్యక్షమై వరాలిస్తారనే మాట మీద కుంతికి నమ్మకం కుదరలేదు. ఆ మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచిన కుంతికి ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవానుడు కనిపించాడు. అలవాటు చొప్పున ఆయనకు ఒక నమస్కారం పెడుతూనే కొత్తగా ముని చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ ఈయనలాగా తేజశాలి అయిన పుత్రుడు కలిగితే బాగుండు అనుకుంది. తనకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో తనకే తెలియదు. ఆ మంత్రాన్ని పరీక్షించి చూద్దామన్న చాపల్యం మాత్రం మనస్సులో ఉంది, అంతవరకే. కానీ క్షణాలలో సూర్యమండలం నుంచి ఒక దివ్య పురుషుడు వెలువడి సరాసరి కుంతి కన్య ఎదుట నిలబడ్డాడు. కుంతి నివ్వెరపోయింది. ఏం చేయాలో తోచక తత్తరపడింది. ఎలాగో కోలుకొని వచ్చినది సూర్యనారాయణమూర్తి అని అర్థం చేసుకొని సాష్టాంగ వందనం చేసింది. ఆ స్వామి చిరునవ్వు నవ్వుతూ కుంతిని లేవదీసి, బాలిక, మీరు మానవులు. మీది మృన్మయ శరీరం, మాది తేజోమయ శరీరం. ఈ శరీరాలకు కలయిక కుదరదు. అయినా సరే మహర్షి వరప్రభావం వల్ల నువ్వు కోరుకున్నట్లే నాలాంటి తేజశాలి అయిన పుత్రుడు నీకు జన్మిస్తాడు అన్నాడు. ఆయన మాట చాలా మృదువుగా ఉంది. కానీ కుంతి బాల గడగడా వణికిపోయింది. ఆమె మరోమారు సూర్యనారాయణమూర్తికి సాష్టాంగ వందనం చేసి, దేవా, నన్ను క్షమించు. నీ వరాన్ని వెనక్కు తీసుకో. నేను వివాహం కాని కన్యను. ఈ అధర్మ దోషాన్ని నేను భరించలేను. కేవలం మంత్రాన్ని పరీక్షించటం కోసం ఇలా చేశాను. ఆ భావం నా మనస్సులోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. మన్నించి నీ వరాన్ని ఉపసంహరించు అని దీనాది దీనంగా ప్రాధేయపడింది. సూర్యనారాయణమూర్తి గంభీరంగా చూసి, బాలా, ఆ మంత్రాన్ని ఇచ్చినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు దుర్వాస మహర్షి. ఆ వాక్కును దాటే శక్తి నాకు లేదు. ఈ భరత భూఖండ చరిత్ర ఒక కొత్త మలుపు తిరగబోతుంది.
ద్వాపర యుగం ముగింపుకు వచ్చి కలియుగం ప్రవేశించబోతోంది. రాబోయే సృష్టి క్రమంలో నీ పాత్ర కీలకమైనది. ఆ దివ్య మహర్షి ఏమి సంకల్పించి నీకీ వరమిచ్చాడో నువ్వు గ్రహించలేవు. గ్రహించినా నేను ఆయన వాగ్బలాన్ని దాటలేను. నీకు నేను చేయగల ఉపకారం ఒకటే. నువ్వు గర్భం ధరించిన విషయాన్ని ఇతరులెవరూ గ్రహించలేరు. అంతేకాదు, నా వరబలం వల్ల నీ కన్యత్వానికి భంగం కూడా జరగదు, నీకు ధర్మలోపం సంభవించదు అని బుజ్జగించి ఆయన అంతర్ధానమైపోయాడు. ఆ దేవుడి వరబలం వల్ల ఎవరికీ తెలియకుండానే కుంతికి గర్భాధారణ, ప్రసవము కూడా జరిగిపోయాయి. పండంటి మగపిల్లవాడి పుట్టాడు. వాడికి పుట్టుకతోనే బంగారు కవచము, చెవులకు కుండలాలు ఉన్నాయి. కుంతి బాల చాలాసేపు విలపించి చివరికి గుండె రాయి చేసుకొని ఒక చెక్క పెట్టెలో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఆ పెట్టెను గంగానది తరంగాల మీద వదిలేసింది. ఎప్పుడూ గలగలలాడుతూ కిలకిలా నవ్వుతూ ఉండే కుంతి బాల ఇప్పుడు మూగ బొమ్మలా మారిపోయింది. కారణం ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా భరతఖండ చక్రవర్తులైన కురు వంశీయులలో గొప్ప రాజకీయ పరిణామాలు జరిగిపోతున్నాయి. అక్కడ చక్రవర్తిగా ఉన్న విచిత్ర వీర్యుడు నిరంతర భోగాలాలసుడై సంతానం లేకుండానే మరణించాడు. అప్పుడు రాజమాత సత్యవతీదేవి వ్యాస మహర్షితో సంప్రదించి ఆనాటి ద్వాపర యుగానికి ధర్మసమ్మతమైన నియోగ విధానంతో రాజపత్నులైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే పుత్రులు కలిగేలాగా చేసింది. వారిలో పెద్దవాడు ధృతరాష్ట్రుడు, పుట్టు గుడ్డి. రెండవ వాడైన పాండురాజుకు వంటి నిండా బొల్లి. ఇద్దరూ పెద్దవారై బలాఢ్యులయ్యారు. అందుడు గనుక రాజ్యాధిపత్యానికి ధృతరాష్ట్రుడు పనికిరాడని ధర్మశాస్త్రవేత్తలు నిర్ణయించి చిన్నవాడైన పాండురాజుకే చక్రవర్తి పదవిని కట్టబెట్టారు. కానీ సౌజన్యమూర్తి అయిన పాండురాజు తన గుడ్డి అన్నగారినే సింహాసనంలో కూర్చుండబెట్టి పరిపాలన మాత్రం తనే చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరి పెళ్లి భీష్ముడికి పెద్ద సమస్యే కూర్చుంది. ఎలాగో ఒప్పించి గాంధార రాజకన్య గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం జరిపించాడు. గాంధార రాజ్యం అంటే ఇప్పటి కందహార్ రాజ్యమే. ఆనాటికి అక్కడ వేద ధర్మమే వెల్లి విరిసి ఉండేది. ఆ ధర్మానికి వారసురాలైన గాంధారి తన భర్తకు కన్నులు లేవు గనుక తనకు కూడా చూపు ఉండరాదని నిశ్చయించుకొని తన కళ్ళకు గంతలు కట్టుకొని జీవితం గడపసాగింది. ఇక రెండవ వాడైన పాండురాజు చక్రవర్తే అయిన బొల్లి వల్ల ఎవరూ పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు. ఇదిలా ఉండగా కుంతీభోజుడు తన పెంపుడు కూతురికి తగిన వరుణ్ణి నిశ్చయించలేక చివరికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో కుంతి పాండురాజును వరించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి కొన్ని రాజకీయ కారణాల వల్ల సౌందర్య రాశి అయిన మద్ర రాజపుత్రి మాద్రి కూడా పాండురాజుకు భార్య అయ్యింది. పాండురాజు మంచి వీరుడు. అతను తరచుగా ఏదో ఒక రాజు మీదకు దండెత్తి గెలిచి బోలెడు కప్పం స్వీకరించి అదంతా తన గుడ్డి అన్నగారికి కానుకగా ఇస్తూ ఉండేవాడు. ఇదిగాక పాండురాజుకు వేట అంటే మితిమీరిన తమకం ఉండేది. అడవికి వేటకు వెళ్ళినప్పుడు తన భార్యలను కూడా తీసుకువెళ్లటం అతనికి ఒక సరదా. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు పాండురాజుకు అసలు మృగాలే కనిపించలేదు. వెతకగా ఒక చోట మన్మథ క్రీడలో ఉన్న జింకల జంట ఒకటి కనిపించింది. వేటకు కూడా కొన్ని ధర్మశాస్త్ర నియమాలున్నాయి. క్రీడల్లో ఉన్న జంతువులను వేటాడటం ధర్మ విరుద్ధం. అయినా సరే వేట అనే వ్యసనంలో పడ్డ పాండురాజుకు ఆ జంట మీద ఒక బాణం వేస్తే గాని చేతుల తీట తీరలేదు. ఆ బాణం ఆడజింకకు తగిలింది. ఆ జింక అక్కడికక్కడే మరణించింది. రెండవ జింక ఒక మహర్షిగా మారింది. ఆ మహర్షి కొంతసేపు దుఃఖంలో మునిగిపోయాడు. ఇంతలో ఆ దుఃఖం క్రోధంగా మారి, రాజుగాని రాజా, పాండురాజా, వినోదం కోసం మేము జింకల రూపంలో క్రీడిస్తూ ఉంటే నా భార్యను నిలువునా చీల్చి పారేశావు. ఏ ధర్మం ప్రకారం నువ్వు ఈ పని చేశావు? రాజే ధర్మాన్ని అతిక్రమిస్తూ ఉంటే రాజ్యంలో ధర్మం ఎలా జీవించగలదు అని గద్దించాడు. యవ్వనపు పొంగులో భార్యల పక్కన ఉన్న పాండురాజు ఎదురు తిరిగి మునివై ఉండి ఈ పిచ్చి వేషాలేమిటి అని బుకాయించాడు.
దాంతో ఆ మునికి కోపం నశాలానికి అంటి, రాజా, ధర్మం తప్పింది చాలక నన్నే నిందిస్తావా? నాకు పట్టిన గతే నీకు పట్టని. నువ్వు నీ భార్యను అంటుకుంటే చాలు తక్షణమే మరణిస్తావు. నా శాపానికి తిరుగులేదు అని అరిచేసి మాయమైపోయాడు. పాండురాజుకు కళ్ళు కిందికి దిగాయి. ఒళ్ళు తెలిసింది. అసలే తెల్లగా ఉన్న ముఖం ఇంకా తెల్లబోయింది. అతను చాలాసేపు వెర్రి చూపులు చూస్తూ బిర్రబిగిసి అలాగే ఉండిపోయాడు. మెల్లిగా తేరుకొని తన సైన్యాధికారుల్ని పిలిచి జరిగిన సన్నివేశాన్ని వివరించి, మీరు రాజధానికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా విన్నవించండి. నేను ఇక పట్టణానికి రాలేను. ఇక్కడే తపస్సులో ఉండిపోతాను. నా భార్యలను మీ వెంట తీసుకువెళ్ళండి అన్నాడు. దానికి భార్యలిద్దరూ వ్యతిరేకించారు. చావైనా బ్రతికైనా మీతోనే ఉంటాం, మేము మిమ్మల్ని ముట్టుకోం అని మొండికెత్తారు. చివరికి పాండురాజే మెత్తబడ్డాడు. భార్యలిద్దరితోనూ కలిసి తను అక్కడే తపో నియమంలో ఉండిపోయి సైన్యాన్ని వెనక్కి పంపేశాడు. క్రమంగా పాండురాజుకు అక్కడ ఉండే మునిజనంతో పరిచయాలు పెరిగాయి. ఆ స్నేహం వల్ల ఇతని తపస్సు పెరుగుతూ వచ్చింది. భార్యలిద్దరూ సహకరిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోనే శతశృంగం అనే ప్రదేశంలో కొందరు మహర్షులు కొన్ని రకాల విశేష తపస్సులు చేస్తున్నారు. పాండురాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తపోరీతుల గురించి విచారించాడు. ఆ తపస్సుల వల్ల సశరీరంగా ఊర్ధ్వలోకాలకు పోవచ్చు అని వాళ్ళు చెప్పారు. ఆ విధానాలను తనకు కూడా నేర్పమని పాండురాజు అడిగాడు. సంతానం లేని వారికి ఈ రకం తపస్సు ఫలించదు అని వాళ్ళు కుండ పగలగొట్టినట్లుగా చెప్పారు. పాండురాజు మొహం వేళ్లాడేసుకుని తన కుటీరానికి వచ్చి విషయం భార్యలకు చెప్పాడు. అతని దిగులు చూసి జాలిపడిన కుంతి మెల్లగా బుజ్జగిస్తూ, మహారాజా, ఒకప్పుడు నాకు దుర్వాస మహర్షి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను పిలిచినా వస్తాడట, కోరిన వరం ఇస్తాడట. మీకు ఇష్టమైతే ఆ వరాన్ని ఇప్పుడు మనం వాడుకోవచ్చును అంది. పాండురాజుకు వెంటనే ఆ యుగానికి సంబంధించిన నియోగ సంతాన విధానం గుర్తుకు వచ్చింది. ఇక ధర్మదేవతను పిలవమని కుంతి వెంటబడ్డాడు. ఆమె పిలిచింది. ధర్మదేవత వరం వల్ల ఒక మగ పిల్లవాడు జన్మించాడు. అతనికి ధర్మరాజు అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత పాండురాజు వాయుదేవుణ్ణి గూర్చి ఉపాసన చేసి ఆయనను పిలవమని కుంతిని బలవంత పెట్టాడు. వాయుదేవుడి వల్ల కుంతికి భీముడనే పిల్లవాడు పుట్టాడు. ఆ తర్వాత పాండురాజు దేవేంద్రోపాసన చేసి ఆయనను పిలవమని కుంతిని కోరాడు. ఇంద్రుడి వల్ల కలిగిన కుమారుడికి అర్జునుడు అని పేరు పెట్టుకున్నారు. ముగ్గురు పిల్లలు కలిగిన పాండురాజుకు పుత్రుల మీద మోజు తగ్గలేదు. కానీ 3 సార్లకు మించి వరం కోరుకోవటం ధర్మసమ్మతం కాదని కుంతి గుర్తు చేసింది. పాండురాజు కాదనలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రోజున మాద్రి ఏకాంతంగా పాండురాజు దగ్గరికి వచ్చి, కారడవిలో ఉన్న కుంతి 3 పిల్లల తల్లి అయిపోయింది, నేను మాత్రం గొడ్రాలిగానే మిగిలిపోయాను అని బాధను వ్యక్తం చేసింది. పాండురాజు మౌనంగా ఊరుకొని కుంతి వచ్చినాక ఆమెను పిలిచి, కుంతి, నాకు ఇంకా సంతానం మీద తీపి పోలేదు. నీకు 3 వరాలు పూర్తయిపోయాయి కనుక నువ్వు నీ మంత్రాన్ని మన మాద్రికి ఉపదేశిస్తే ఆమె వల్ల కూడా నేను సంతానాన్ని పొందవచ్చు కదా అని బ్రతిమాలసాగాడు. కుంతికి సవతి చేసిన ఉపాయం అర్థమైపోయింది. కానీ భర్త మాట కాదనటం ధర్మం కాదు. అందుకని వెంటనే ఒప్పేసుకుంటూ ఆమె ఈ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలి, నన్ను ఇంతకన్నా బలవంత పెట్టవద్దు అని ఒక షరతు పెట్టింది. ఆ మాటలు విన్న మాద్రి చురుకుగా ఆలోచించి అశ్విని దేవతలను ఆహ్వానించింది. అశ్విని దేవతలు అంటే వారు జంట దేవతలు. సృష్టిలో కొన్ని విడదీయరాని జంట శక్తులున్నాయి. ఉత్తర ధ్రువ, దక్షిణ ధ్రువాలు, స్త్రీ పురుష జీవశక్తులు, శీతోష్ణాలు, ఇలాంటి శక్తులన్నింటికి వారు ప్రతీకలు. అందుకే వారు ఎప్పుడూ కలిసే సంచరిస్తూ ఉంటారు. పైగా దేవతలలో వాళ్ళు అందగాళ్ళని ప్రసిద్ధి. వాళ్ళను పిలిచింది మాద్రి. ఒకే పిలుపుతో 2 పుత్రులు కలిగిన తృప్తి లభించింది మాద్రికి, పాండురాజుకి. ఆ పిల్లలకు నకుల సహదేవులని పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ అడవిలో పరిస్థితి ఇలా ఉండగా అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్ర పత్ని గర్భవతి అయ్యింది. కానీ సంవత్సరం దాటినా ప్రసవం జరగలేదు. ఈలోగా అడవిలో కుంతికి ధర్మరాజు పుట్టేశాడన్న వార్త రాజధానికి చేరిపోయింది. స్వభావ సిద్ధంగానే ఒంకింత అసూయపరురాలైన గాంధారి ఆవేశంగా తన పొట్ట మీద గట్టిగా కొట్టుకుంది.
దాంతో ఒక మాంసపు ముద్ద వంటి ఆకారం ఒకటి బయటకు వచ్చింది. వ్యాస మహర్షి కరుణించి ఆ మాంసపు ముద్దను 101 ముక్కలుగా శస్త్రచికిత్స చేయగా 100 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించారు. ఈ వార్త అడవికి చేరింది. తమ వంశం బాగా వృద్ధి పొందింది కదా అని పాండురాజు పొంగిపోయాడు. దీంతో పాండురాజుకు పిల్లల సంబరం ఆకాశానికి ఎక్కినంత పని అయింది. ఆ సంబరంలో మనస్సు ఒక్కింత పట్టు తప్పింది. అలాంటి సన్నివేశంలో ఒక రోజున ఏకాంతంలో అందాల రాశి మాద్రి పాండురాజ కంట పడింది. ఆ విషగడియ విశేషమేమిటో గాని మాద్రీదేవి గుర్తు చేస్తున్నా సరే పాండురాజుకు మహర్షి శాపం గుర్తుకు రాలేదు. అతను ఆవేశంగా భార్యను తాకటం, అతని పంచ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయి మొదలు నరికిన చెట్టులా అతను నేలకు ఒరగటం ఒకేసారి జరిగిపోయాయి. చుట్టుపక్కల ఉన్న మునిజనం పోగుబడ్డారు. పాండురాజు దేహ దహనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. కుంతి మాద్రులిద్దరూ సహగమనానికి సిద్ధమయ్యారు. ఆ దశలో పెద్దలందరి సమక్షాన మాద్రి కుంతీదేవి కాళ్ళు పట్టుకొని నమస్కరించి, అక్క, ఇద్దరము వెళ్ళిపోతే పిల్లలకు దిక్కెవరు? నా పిల్లల్ని కూడా నీకే దానం చేస్తున్నాను. మన భర్త మరణానికి సూటిగా కారణమైన దాన్ని నేను గనుక నేను సహగమనం చేస్తాను. నువ్వు పిల్లలను రక్షిస్తూ విధవ వ్రతాన్ని అనుష్ఠించు అని బ్రతిమాలింది. పక్కనున్న పెద్ద మనుషులు కూడా మాద్రిని సమర్థించారు. అందువల్ల పుత్ర పాలనం అనే ధర్మానికి కట్టుబడి కుంతి ఆగిపోయింది. మాద్రి పాండురాజుతో పాటు సహాగమనం చేసింది. ఒంటరి కుంతి పసి నలుసులు 5 మిగిలారు. అక్కడి మునివృద్ధుల సలహా మేరకు కుంతి పిల్లల్ని 5 తీసుకొని బిక్కుబిక్కుమంటూ రాజధానికి చేరింది. అప్పటికి రాజ్య సింహాసనం మీద ధృతరాష్ట్రుడే ఉన్న రాజ్య వ్యవహారమంతా భీష్మాచార్యుడి చేతుల మీదే నడుస్తోంది. అందువల్ల కుంతీదేవికి అక్కడ మంచి స్వాగతమే లభించింది. భీష్మాచార్యుడు కుంతికి, ఆమె పిల్లలకు తగిన స్థాయిలో వసతి ఏర్పాట్లు వగైరాలన్నీ సమకూర్చాడు. అటు ధృతరాష్ట్ర పుత్రులు, ఇటు పాండుపుత్రులు పెరిగి చదువు వయస్సుకు వచ్చేసరికి అందరికీ కలిపి చదువుల ఏర్పాట్లు చేశాడు. ఈలోగా ద్రోణాచార్యుడు ధనుర్విద్య గురువుగా కుదరటం వల్ల రాజకుమారుల విద్యాభ్యాసం మరింత పటిష్టంగా సాగింది. క్రమక్రమంగా ధృతరాష్ట్ర పుత్రులు ఒక జట్టుగాను, పాండుపుత్రులు ఒక జట్టుగాను విడిపోవటం పెరిగింది. ధృతరాష్ట్ర పుత్రులు దుర్యోధన కుమారుడి నాయకత్వంలో పాండుపుత్రులను ఆటపాటల నెపంతో రకరకాలుగా అవహేళనకు గురి చేస్తూ ఉండటం పెద్దల దృష్టి దాకా వచ్చింది. పాండుపుత్రులు ధర్మరాజు నాయకత్వంలో కొంతవరకు సౌమ్యంగానే వ్యవహరిస్తున్నా వీరిలో భీముడు మాత్రం ఎదుటి జట్టును యథాశక్తిగా పీడిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సన్నివేశాలన్నీ అటు భీష్ముడికి, ఇటు కుంతీదేవికి తలనొప్పిగా మారుతూ వచ్చాయి. అయినా సరే మొత్తం వ్యవహారం అంతా చిన్నపిల్లల అల్లర్లోకి చేరిందే గనక ఈ అల్లర్లు పెరగకుండా భీష్మాచార్యుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. కుంతీదేవి మౌనంగా గమనిస్తూ ఉండిపోయింది. కానీ పిల్లల అల్లరి క్రమక్రమంగా ముదిరింది. భీముడి బలం ముందు దుర్యోధనాదులు నిలవలేక ప్రతి ఆటలోనూ ఓడిపోతున్నారు. దాంతో దుర్యోధనుడికి కడుపులో అసూయ మొదలై ఆటల్లో కుత్సితంగా వ్యవహరించేవాడు. భీముడు దాన్ని పట్టించుకునేవాడు కాదు. పిల్లల అల్లరి క్రమంగా హత్యా ప్రయత్నాల దాకా వచ్చింది. దుర్యోధనుడు ఒకసారి భీముడు నిద్రపోతుండగా పాములతో కరిపించాడు. అయితే భీముడి బలం ముందు పాముల విషం నీరుగారిపోయింది. మరోసారి భీముడు నిద్రపోతుండగా తాళ్లతో కట్టి చెరువులో పడేశారు దుర్యోధనాదులు. అయినా అతనికి ఏమీ అపకారం జరగలేదు. కానీ ఇలాంటి సంఘటనలన్నీ కుంతీదేవిని ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తూ ఉండేవి. ఇలా జరుగుతూ ఉండగా పిల్లల విద్య ఒక స్థాయికి వచ్చింది. ద్రోణాచార్యుడు కుమార విద్యా ప్రదర్శన సభను ఏర్పాటు చేశాడు. ఆ సభలో పాండుపుత్రులు అన్నింటా ముందడుగులో ఉండి పురజనుల మన్ననలను అందుకుంటున్నారు. వారిలో అర్జునుడు మరింత ముందున్నాడు. ఇంతలో రథం తోలుకొని సూతుడి పుత్రుడైన యువకుడొకడు విద్యా ప్రదర్శన సభలో తను కూడా పాల్గొంటానని ముందుకు వచ్చి అప్పటికీ సర్వశ్రేష్ఠుడుగా ఉన్న అర్జునుడికి పోటాపోటీగా నిలబడ్డాడు. రాజధానిలో ఇది ఒక పెద్ద కలకలమైపోయింది. ఆ కొత్త కుర్రవాడి పేరు కర్ణుడట. అతనికి జన్మతోనే సహజ కవచ కుండలాలు ఉన్నాయట. అతను రాజధానిలో అతిరథుడనే పేరుగల ప్రధాన సూతుడి పెంపుడు కొడుకట.
సహజ కవచ కుండలాలు గల యువకుడనే వార్త వినేసరికి కుంతీదేవికి కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చినంత పనైంది. అయినా ఆమె తమాయించుకొని నిబ్బరంగా ఉండిపోయింది. కాని ఈలోగా విద్యా ప్రదర్శన సభలోని అక్కడి పెద్దలకు కర్ణుడికి మాటామాటా పెరిగింది. ఈ అదును చూసుకుని దుర్యోధనుడు కర్ణుణ్ణి గట్టిగా సమర్థించాడు. దానితో కర్ణ దుర్యోధనులకు మైత్రి కుదిరింది. ఆ మైత్రి స్థిరపడటం కోసం దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యాధిపతిగా చేశాడు. ఈ వార్తలన్నీ విన్న కుంతీదేవి ఆ మైత్రిని అంగీకరించలేక నిషేధించలేక లోపలే కుతకుతలాడిపోయింది. కుమార విద్యా ప్రదర్శన తర్వాత ధృతరాష్ట్రపుత్రుల పక్షము పాండుపుత్రుల పక్షము పూర్తిగా విడిపోయాయి. ప్రజలు కూడా ధృతరాష్ట్రపుత్రులను కౌరవులని, పాండుపుత్రులని పాండవులని పిలవసాగారు. కౌరవ పాండవుల స్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. చక్రవర్తి ధృతరాష్ట్రుడు నాకు అందరూ సమానమే అని అంటూనే తన పుత్రులపై పక్షపాతం చూపిస్తూ ఉండటం అందరికీ తెలిసిపోతూనే ఉంది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఒక రోజున చక్రవర్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నువ్వు తమ్ముళ్లతోనూ తల్లితోనూ కలిసి ఒకసారి కాశీయాత్ర చేసిరా, ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసే ఉంచాను అని చెప్పాడు. ధర్మరాజు చిన్నవాడైన సూక్ష్మగ్రాహి. ఈ కాశీయాత్రలో ఏదో మర్మం ఉందని గ్రహించిన బయటపడకుండా భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదురుడు మొదలైన పెద్దలందరికీ చెప్పి కాశీయాత్రకు బయలుదేరాడు. కుంతికి కూడా ఇదేదో కుట్ర అని తెలిసిన పెద్దల మాటకు ఎదురాడరాదని ప్రయాణానికి సిద్ధమయ్యింది. కాశీకి వెళ్లే దారిలో ధృతరాష్ట్రుడు పాండవుల మజిలీ కోసం ఒక లక్క ఇల్లు కట్టించాడు. ఆ రహస్యం విదురుడికి తెలిసింది. ఆయన ధర్మరాజుతో, దావాగ్నికి అడవి అంతా కాలిపోతున్నప్పుడు కలుగులోకి దూరిన ఎలుక క్షేమంగా మరో మజిలీకి చేరుకుంటుంది అని చెప్పాడు. ధర్మరాజు ఆ సంకేత భాషను అర్థం చేసుకుని పైకి గంభీరంగా ఉండిపోయాడు. పాండవులు లక్క ఇంట్లో ప్రవేశించారు. కానీ ఈలోగా విదురుడు ఒక సొరంగాల నిపుణుడికి పంపి ఊరి వెలుపల అరణ్యంలోంచి లక్క ఇంట్లోకి ఒక రహస్య సొరంగం తవ్వించి ఉంచాడు. అర్ధరాత్రి వేళ దుర్యోధనుడి దూతలు లక్క ఇంటికి నిప్పు పెట్టే వేళకు కుంతీదేవి పుత్రులతో కలిసి సొరంగ మార్గం ద్వారా తప్పించుకు బయటపడింది. అర్ధరాత్రి, కారు చీకటి, నట్టడివి, ఎటు పోవాలో తెలీదు. కాలిదారి కూడా కనిపించటం లేదు. అలాగే ఎలాగో ముందుకు సాగుతున్నారు కుంతీ సహితులైన పాండవులు. ఒక చోట కొద్దిగా విశాలంగా ఉన్న ప్రాంతం వచ్చింది. కుంతీదేవి ఇక నడవలేక అక్కడ చతికిలి పడిపోయింది. భీముడు తల్లి, తన సోదరులు కూడా బాగా అలసిపోయారని గ్రహించి తను కాపలా కాస్తానని మిగిలిన వారిని నిద్రపొమ్మని చెప్పి ఒప్పించాడు. కొద్దిసేపట్లోనే మిగిలిన 5గురికి బాగా నిద్ర పట్టింది. భీముడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో నట్టడివిలో ఒక సుందరాంగి మెరుపు తీగలాగా మెరిసిపోతూ అటువైపు వచ్చి భీముడికి ఏవో సైగలు చేయటం మొదలుపెట్టింది. భీముడిది మొదటి నుంచి ముక్కుసూటి స్వభావం. ఈ సైగలు, ఈ డొంక తిరుగుళ్ళు అతనికి నచ్చవు. అతను ఆమె దగ్గరకు వెళ్ళి, నువ్వెవరివి, నీకేం కావాలి అని సూటిగా అడిగేశాడు. ఆమె కొంచెం తటపటాయించి చివరికి మెల్లిగా ఇలా అంది, రాజా, నేనొక రాక్షస కన్యను. పేరు హిడింబ. ఇది మా రాజ్యం. మా అన్న హిడింబాసురుడు ఇక్కడ అధిపతి. మీరేదో ఆపదలో ఉన్నారని, నువ్వు మీ వాళ్లకు కాపలా కాస్తున్నావని నాకు అర్థమైపోయింది. మీకేమీ భయం లేదు. నేనున్నా. నా మనస్సు నువ్వు దోచేశావు. నువ్వు హాయిగా నాతో కాలం గడుపు. మీ వాళ్లను రక్షించే బాధ్యత నాది అంది. భీముడికి చిర్రెక్కింది. నేనేమన్నా చవట వెదవనా? నాకు ఆడదాని రక్షణ కావాలా? నీ దారిన నువ్వు పో అని విసుక్కున్నాడు. ఇంతలో అనుకోకుండా ఆ అడవికి అధిపతి అయిన హిడింబాసురుడు అక్కడికి వచ్చి తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం గమనించి భీముడి మీద బగ్గుమన్నాడు. తన వాళ్లకు నిద్రాభంగం అవుతుందనే భయంతో భీముడు హిడింబాసురుణ్ణి మెడ పట్టుకొని గుంజేసి కొంత దూరానికి లాక్కొని వెళ్లి అక్కడ పిడిగుద్దులతో ఆ భీకర రాక్షసుణ్ణి సంహరించేశాడు. తన అన్నగారి బలం మీద ఎంతో నమ్మకం పెంచుకున్న హిడింబ భీముని బలాన్ని చూసి అవాక్కైపోయింది. ఆమెకు అతడి మీద ప్రేమ మరింత పెరిగింది. భీముడు ఎంత వద్దనుకున్నా యుద్ధ కోలాహలానికి ధర్మరాజు నిద్ర లేవనే లేచాడు.
మిగిలిన వాళ్ళని లేపాడు. ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు. ఇంతలో హిడింబ కొంచెం తేరుకొని కుంతీదేవి పాదాలకు మొక్కి జరిగిన కథంతా సంగ్రహంగా వివరించి, అత్తగారు, మీరు నా మీద దయతలచాలి. నేను రాక్షస జాతి దాన్నైనా నా జీవితమంతా మీకు అండగా ఉంటాను అని బ్రతిమాలింది. కుంతి ధర్మరాజు కూడా ఆమెను గాంధర్వ వివాహం చేసుకోమని భీముడికి నచ్చచెప్పారు. భీముడు అంగీకరించాడు. ఆ దంపతులకు ఘటోత్కచుడు అనే పుత్రుడు పుట్టాడు. ఇలా ఉండగా ఒక రోజున పాండవుల ఎదుట వ్యాస మహర్షి సాక్షాత్కరించి వారికి ధైర్యం చెప్పి, ఇక్కడికి దగ్గరలోనే ఏకచక్రపురం అనే గ్రామం ఉంది. మీరు బ్రాహ్మణ వేషాలతో ఆ గ్రామానికి వెళ్ళి భిక్షాటనంతో జీవనం చేస్తూ ఉండండి. ఈ ఆటవిక జీవనం కన్నా ఆ భిక్షా జీవనమే నయం. మీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. రాజకుటుంబంలో పుట్టి మహాచక్రవర్తికి భార్య అయి జీవించిన కుంతీదేవి భిక్షాటన జీవనం చేయవలసి వచ్చినందుకు కుంగిపోయింది. కానీ ఆ కుంగు క్షణికమే. త్వరలోనే ఆమె తేరుకొని, మహర్షి, మీ ఆజ్ఞే మాకు శిరోధార్యం అని నమస్కరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి హిడింబను ఆమె పుత్రుణ్ణి ఆ అడవిలోనే ఉంచి మిగిలిన వారు బ్రాహ్మణ వేషాలు ధరించి ఏకచక్రపురానికి వెళ్లారు. అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం సంపాదించారు. వ్యాస భగవానుడు చెప్పినట్లుగానే 5 మగవాళ్ళు రోజూ భిక్షాటనానికి వెళ్లి ఆహారం తెచ్చేవారు. కుంతీదేవి ఆ ఆహారం మొత్తాన్ని 2 భాగాలు చేసి అందులో ఒక భాగం భీముడికి పెట్టేది. మిగిలిన భాగాన్ని మిగిలిన 5 పంచుకునేవారు. ఈ కొత్త బ్రాహ్మణులు ఎవరితోనూ కలిసేవారు కాదు. పొద్దుటి పూట భిక్షాటనమైనాక ఇంట్లో కూర్చొని వాళ్ళల్లో వాళ్ళి ఏవో శాస్త్ర చర్చలు చేసుకుంటూ ఉండేవారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు తెల్లవారేసరికి వీళ్ళున్న ఇంటి వాళ్ళు బోరున ఏడుస్తున్నారు. కుంతీదేవి ఆశ్చర్యపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకలా ఏడుస్తున్నారని విచారించింది. వాళ్ళొక వింత కథ చెప్పారు. ఈ ఊరి వెలుపల ఉన్న అడవులలో బకాసురుడు అనే నరమాంస భక్షకుడైన రాక్షసుడు నివసిస్తున్నాడు. వాడు ఊరి మీద పడి దొరికిన వారిని దొరికినట్లు నమిలి పారేస్తూ ఉండేవాడు. వాణ్ణి దండించటం ఎవరి వల్ల కాలేదు. చివరికి ఊరి పెద్దలంతా చేరి వాడితో ఒక ఒప్పందానికి వచ్చారు. రోజుకొక ఎద్దు బండెడు శాకాహారాన్ని, ఒక మనిషిని గ్రామవాసులు వాడికి కానుకగా పంపిస్తారు. వాడు ఆ ఆహారాన్ని, మనిషిని, ఎడ్లను కూడా ఆరగించేసి ఆ రోజుకి తృప్తి పడాలి. ఇక ఊరి మీద పడకూడదు. ఇది ఒప్పందం. ఈ ఒడంబడికను అమలు పరిచేందుకోసం ఆ ఊరి పెద్దలు ఒక వ్యవస్థ చేశారు. ఊళ్ళోని ఇళ్లల్లో రోజుకో ఇంట్లో నుంచి ఒక వ్యక్తిని ఇంటివారే బలి పశువుగా పంపాలి. ఇవాళ ఆ వంతు ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంట్లోంచి ఎవరినో ఒకరిని పంపి తీరాలి. ఈ కథంతా విన్న కుంతీదేవి క్షణకాలం ఆలోచించింది. ఆమె ఆలోచనలు మెరుపుల్లా సాగాయి. నేను ఈనాడు ముష్టి బ్రతుకుతున్న స్వయంగా రాజపత్నిని. రాజ్య ప్రజల కష్టాలను నివారించటం నా ధర్మం. నా కొడుకుల్లో భీముడి బలం మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మరో రకంగా జరిగినా నాకు మరో 4 పుత్రులు ఉంటారు. ఈ ఇంటి వారు ఇంతకాలంగా నాకు ఆశ్రయం ఇచ్చారు. వీళ్లను నేను ఆదుకొని తీరాలి. ఇదే నా ధర్మం. ఆమె అలా ఆలోచించి ఆ ఇంటి వారితో తగు రీతిగా మాట్లాడి భీముణ్ణి పిలిచి ఈ రోజు బలిపశువుగా నువ్వు వెళ్ళాలని చెప్పింది. భీముడు ఎగిరి గంతేశాడు. ఎందుకంటే అతనికి యుద్ధం అంటే అంతులేని ఇష్టం. ఇవాళ తన బలంతో ఒక ఊరినే ఆదుకునే అవకాశం వస్తోంది అనే సంతోషంతో అతడు ఆనాటి ఆహారపు బండి మీద ఊరి వెలుపలికి బయలుదేరాడు. ఏం జరిగిందో కాని ఆ సాయంత్రం అయ్యేసరికి బకాసురుడి శవం కకావికలై ఊరి పొలిమేరలో పడి ఉంది. ఖాళీ బండిని తోలుకుంటూ భీముడు సంతోషంగా పురప్రవేశం చేశాడు. ఊరి వారి ఆశ్చర్యానందాలకు అవధులే లేవు. అప్పటి నుంచి కుంతి కుటుంబానికి ప్రసిద్ధి పెరిగిపోయింది. జనాల పరామర్శలు పెరిగాయి. అందువల్ల వారు తమ మకామును ఆ గ్రామం నుంచి రాజధాని అయిన ద్రుపద నగరానికి మార్చేసి అక్కడ భిక్షాటన వృత్తితో జీవనం మొదలు పెట్టారు. ఒక రోజున రోజులాగే భిక్షాటనకి వెళ్లిన పాండుపుత్రులు రోజు కంటే కొంచెం ఆలస్యంగా వచ్చారు. కుంతీదేవి లోపలే ఇంట్లో ఉంది. పిల్లలు బయటి నుంచి మంచి ఉత్సాహంగా ఉన్న గొంతుతో అమ్మా, మంచి గొప్ప పండు తెచ్చాము అని అరిచారు. పిల్లల గొంతులలోని ఉత్సాహానికి మురిసిపోయిన కుంతీదేవి లోపలి నుంచే
తెచ్చిన పన్నును అందరూ సమానంగా పంచుకోండి అని బదులు పలికింది. అంతే, పిల్లల నుంచి ఇక స్పందన రాలేదు. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక కుంతీదేవి బయటకు వచ్చింది. వచ్చేసరికి తన పిల్లల వెనుకగా ఒక సుందరాంగి రాజకన్య తల వంచుకొని నిలబడి ఉంది. ఎవరికి వారు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక బిగుసుకుపోయారు. వాళ్ళు మెల్లిగా తేరుకున్నాక ధర్మరాజు ఇలా వివరించాడు. అమ్మా, ఇవాళ ద్రుపద మహారాజు గారి కూతురికి స్వయంవరం జరిగింది. దానికోసం మత్స్యయంత్ర భేదనము అనే వీరశుల్కాన్ని మహారాజు గారు ఏర్పాటు చేసుకున్నారు. దాని నిమిత్తంగా దుర్యోధన కర్ణాదులతో సహా నానా దేశాల రాజకుమారులు విచ్చేసి మత్స్యయంత్రాన్ని కొట్టేందుకు ప్రయత్నం చేశారు. మత్స్యయంత్రం అంటే ఏమిటి? కుంతి మధ్యలో అడ్డు తగిలింది. ఒక సన్నటి స్తంభం మీద వెడల్పాటి గాజు పాత్రను పెట్టి దానిలో నీరు నింపి ఆ నీటిలోకి ఒక చేప పిల్లను వదిలారు. ఆ సన్నటి స్తంభానికి అడుగున ఒక గుండ్రటి తొట్టె కట్టి దానిలో నూనె నింపారు. ఆ నూనెలో పై చేప పిల్ల యొక్క కదలికలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రతిబింబాన్ని చూస్తూ ధనస్సును పైకి ఎక్కుపెట్టి ఆ కదిలే చేప పిల్లను బాణంతో కొట్టాలి. అదే మత్స్యయంత్ర పరీక్ష అంటే. ఈ వార్త విని మేము వెళ్ళి ప్రేక్షక వర్గంలో కూర్చొని నానా దేశ రాజకుమారుల విలువిద్య సామర్థ్యాలను తిలికించి ఆనందిస్తూ ఉండిపోయాం. స్వయంవరార్థులలో ఏ ఒక్కరూ మత్స్యయంత్రాన్ని కొట్టలేకపోయారు. చివరికి మహాధనుర్ధారినని గర్వించే కర్ణుడు కూడా వెంట్రుక వాసిలో తప్పిపోయి నవ్వుల పాలయ్యాడు. చివరికి ప్రేక్షకులలో నుంచి కూడా ఎవరైనా వచ్చి యంత్ర భేదనం చేసేందుకు ప్రయత్నం చెయ్యవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు. వెంటనే మన అర్జునుడు వెళ్లి అవలీలగా మత్స్యయంత్రాన్ని భేదించి అందరినీ అబ్బురపరిచాడు. ఇంతలో కొందరు రాజకుమారులు అసూయ కొద్దీ అర్జునుడి మీదికి యుద్ధానికి వచ్చారు. మేము నలుగురము అర్జునుడికి అండగా నిలిచాము. త్వరలో ఆ రాజకుమారులంతా పరాజితులయ్యారు. ఇంతలో మధుర నుంచి విచ్చేసిన శ్రీకృష్ణుడు మొదలైన రాజకుమారులు కొందరు ముందుకు వచ్చి న్యాయబద్ధంగా పందెం గెలుచుకున్న వాడి మీదికి యుద్ధానికి వెళ్ళటం తగదంటూ ప్రచారం చేసి ఆ యుద్ధాన్ని ఆపేశారు. ఈ పేద బ్రాహ్మణ కుమారుడికి రాజకన్యను దానం చేసేయటం ద్రుపద మహారాజు గారికి సంతోషకరంగా లేకపోయినా సత్యవాక్యానికి కట్టుబడి రాజకన్యను ఈ ద్రౌపదీదేవిని మన అర్జునుడికి ఒప్పచెప్పేశారు. ఈ కన్య కూడా ధర్మపాశబద్ధురాలై రాజభవనాన్ని విడిచి పాదచారిణి అయి మా వెంట నడిచి ఇక్కడకు వచ్చేసింది. నువ్వేమో ఈ మాట అనేశావు. ముందీ రాజకన్యను ఆదరించి స్వాగతించు, ఆ పైన మన కర్తవ్యం ఏమిటో మరోసారి ఆలోచించు అని ధర్మరాజు తన వివరణను పూర్తి చేశాడు. ఇంతలో సిగ్గులొలుకుతున్న ద్రౌపదీదేవి బెరుకుగా ముందుకు వచ్చి కుంతీదేవికి పాద నమస్కారం చేసింది. కుంతీదేవి ఆ పిల్ల కళ్ళల్లో కనిపిస్తున్న లోకాతీతమైన దివ్య కాంతిని గమనించి అబ్బురపడుతూ దగ్గరకు తీసుకొని ఆదరించింది. ఏమైనా కుంతీదేవి అంత చురుకుగా లేదు. గంభీరంగా ఏదో ఆలోచిస్తోంది. పుత్రుల 5 తల్లి వాలకాన్ని గమనిస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇంతలో కుంతీదేవి కొంచెం తేరుకొని, ధర్మరాజా, నా మనస్సు ఎందుకో నేనన్న మాటకే కట్టుబడి ఉండిపోతోందయ్యా అన్నది ఆకాశంలోకి చూస్తూ. ధర్మరాజు వెంటనే ఒక అడుగు ముందుకు వేసి అర్జునుడి వంక చూస్తూ, అమ్మా, ఎందుకో నా మనస్సు కూడా అలాగే చెబుతోంది. మాతృవాక్యాన్ని దాటడానికి వీల్లేదంటోంది. ఒకే కన్యను సోదరులందరూ కలిసి వివాహం చేసుకున్న సన్నివేశాలు కొన్ని పూర్వరాజ వంశవాళ్ళలో ఉన్నాయి. ఇది సామాన్య ధర్మం కాకపోయినా ఈ కన్య విషయంలో ఇది విశేష ధర్మమని నా అంతరాత్మ చెబుతోంది అన్నాడు. అప్పటికి ధర్మరాజు వయస్సులో చిన్నవాడైనా అతని అంతరాత్మ ప్రబోధం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అతని సోదర వర్గానికి తల్లికి కూడా బాగా తెలుసు. అర్జునుడు అన్నగారి భావాన్ని గ్రహించి, అమ్మా, మేము 5 రోజులాగానే భిక్షాటనకి బయలుదేరి వెళ్ళాం. రోజు మేము తెచ్చిన భిక్షను మా 5 నువ్వే పంచుతున్నావు. ఇవాళ ఈ భిక్ష తెచ్చాం. ఇవాళ కూడా నువ్వే పంపకాలు చెయ్యాలి. నువ్వు చెప్పినట్లే మేం వింటాం అన్నాడు దృఢంగా. విచిత్రం ఏమిటంటే ఈ మాటలు వింటున్న ద్రౌపది మొహంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కనిపించింది.
ఇంతలో ద్రుపద మహారాజు పంపిన దూతలు వచ్చి పాండవులను, కుంతిని, ద్రౌపదిని రాజభవనానికి తీసుకువెళ్లారు. అసలే ఉపాదానపు బ్రాహ్మణుడికి పిల్లనివ్వవలసి వస్తోందని బాధపడుతున్న ద్రుపద మహారాజుకి అన్నదమ్ములంతా కలిసి ఈ కన్యను భార్యగా స్వీకరించాలని ఆలోచిస్తున్నారని తెలిసి కంగారు ఎక్కువైపోయింది. వారి తల్లి దీన్ని ఎలా ఆమోదిస్తుందో ఆయనకు అంతు పట్టటం లేదు. ఇంతలో జగద్వితీతుడైన కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి అక్కడికి విచ్చేసి వీరు బ్రాహ్మణులు కాదని, క్షత్రియులని, పాండుపుత్రులని చెప్పటం మాత్రమే కాక ఈ కన్య యొక్క జన్మ సామాన్య జన్మ కాదని, ఈమె సాక్షాత్తుగా యజ్ఞకుండంలో నుంచి బయటకు వచ్చిన దివ్య కన్య కనుక సామాన్య ధర్మ సూత్రాలు ఈమెకు వర్తించవని, ఈమెకు 5 భర్తలు ఉండటం ఈశ్వర సంకల్పమని, ఇది విశేష ధర్మమని రాజప్రాసాదం మీదికి ఎక్కి ప్రజావాహిని ముందు ప్రకటించటంతో అన్ని రకాల చర్చలు ఆగిపోయాయి. ఆ మహర్షి మీద ఉన్న అపార విశ్వాసంతో అన్ని పక్షాల వారు ఆయన చేసిన ధర్మ నిర్ణయం శిరోధార్యమని అంగీకరించేశారు. కుంతీదేవి కూడా తన మనస్సు అధర్మ మార్గంలో ప్రవర్తించలేదని, తను అపశబ్దాన్ని పలకలేదని నిశ్చయించుకొని తృప్తిపడింది. ద్రౌపది పంచపాండవ వివాహం లోకోత్తరంగా జరిగిపోయింది. అక్కడ కురు రాజ్యంలో ధృతరాష్ట్రుడు సంకటంలో పడిపోయాడు. లక్క ఇంట్లో కాలి బూడిద అయ్యారనుకున్న పాండుపుత్రులు బ్రతికి బట్ట కట్టడం మాత్రమే కాక ఒక ప్రబలమైన రాజకీయ బాంధవ్యంతో బలవత్తరులై బయటపడ్డారు. ఈ ప్రక్రియలో ధృతరాష్ట్రుడి కుట్ర అందరికీ కాకపోయినా కొందరికైనా తెలిసిపోయింది. ఈ అప్రతిష్టను కప్పివేసుకునేందుకు కోసం ధృతరాష్ట్రుడు లేని ప్రేమను నటించి పాండుపుత్రులను హస్తినాపురానికి రప్పించడం మాత్రమే కాక ఆ నగరానికి పక్కనే ఇంద్రప్రస్థానం అనే మరో నగరాన్ని నిర్మించి అది రాజధానిగా కొంత రాజ్యాన్ని విడదీసి ధర్మరాజుకు ఇచ్చాడు. అయితే ఆ ప్రాంతమంతా నీటి సౌకర్యం లేక, పాడి పంటలు లేక వెనుకబడి ఉన్న మెట్ట ప్రాంతం. కానీ ధర్మరాజు తన అపార ప్రజ్ఞతో ఆ వెనుకబడిన ప్రాంతాన్ని అగ్రగామి రాజ్యంగా రూపుదిద్దటం మాత్రమే కాక అక్కడ రాజసూయ యాగం అనే అపూర్వ యజ్ఞాన్ని కూడా నిర్వహించి లోకోత్తరమైన కీర్తిని సంపాదించాడు. అలా తన పుత్రులు ఐక్యమత్యంతో ఉండి అభివృద్ధిలోకి వస్తున్నందుకు కుంతీదేవి ఎంతో సంతోషపడుతూ ఉంది. కానీ వారి అభివృద్ధి ధృతరాష్ట్ర పుత్రులకు భరించలేనంత కంటగింపుగా ఉంది. వాళ్ళ మేనమామ శకుని వాళ్లకు తోడై దురాలోచనలు నూరిపోశాడు. ఫలితంగా దుర్యోధనాదులు జూత క్రీడ అనే పేరు పెట్టి సరదాగా జూదం ఆడుకుందాం రమ్మని ధర్మరాజును పిలిచారు. మాయాపూరితమైన ఆ జూదంలో ధర్మరాజు తన రాజ్యం మొత్తాన్ని పోగొట్టుకోవటం మాత్రమే కాక పత్ని, సోదర సహితంగా వనవాస, అజ్ఞాతవాసాలు కూడా చేయవలసిన దుర్దశకు చేరుకున్నాడు. అలా తన కొడుకులు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే కుంతీదేవి మాత్రం అపారమైన ధైర్యంతో హస్తినాపురంలోనే ఉండిపోయింది. భీష్మ, విదురుల అండతో ఆ 13 సంవత్సరాలు ఆమె అక్కడే నివాసం చేసింది. అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఈమెకు దర్శనమిచ్చి ఓదార్చి గుండెకు ధైర్యం కలిగించి వెళుతూ ఉండేవాడు. భీష్మ వ్యాసాదుల వల్ల శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా పరమాత్మ అనే భావం ఆమె గుండెలలో లోతుగా నాటుకుపోయింది. అయితే శ్రీకృష్ణుడు చిన్నవాడుగా ఉన్న రోజులలో చేసిన అనేక రకరకాల అల్లరి పనులను, తల్లి దగ్గర దెబ్బలు తిని ఏడుస్తూ ఉండటాన్ని, గోపకన్యలతో నృత్యాలు చేస్తూ ఉండటాన్ని, వాటితో పాటు ఆ బాలకృష్ణుడు చేసిన అనేక రాక్షస సంహార కృత్యాలను అన్నింటినీ స్మరించుకుంటూ ఇవాళ ఈ పిల్లవాణ్ణి వ్యాసాది మహర్షులే పరమాత్ముడని కీర్తిస్తూ ఉంటే ఆనాటి సన్నివేశాలను, ఈనాటి సన్నివేశాలను తలచుకుంటూ ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ ఉండేది. ఈ భావనా పరంపరల క్రమంలో ఆమెకు తెలియకుండానే ఆమె శ్రీకృష్ణ భక్తురాలిగా, ఆధ్యాత్మిక సాధకురాలిగా మారిపోయింది. ఆ సాధనలో ఆమె పూర్తిగా నిష్కామ భక్తి స్థాయిని అందుకోగలిగింది. అందువల్లనే దేవా, అప్పుడప్పుడు మాకు కష్టాలు వస్తూ ఉండని, అవి బొత్తిగా లేకపోతే మేము నిన్ను స్మరించం అని ప్రార్థించగల ఉత్తమ దశను అందుకోగలిగింది. ఇంతలో పాండవుల అరణ్యవాస, అజ్ఞాతవాసాలు పూర్తి అయ్యాయి. ఇంతలో వారికి విరాట రాజుతో వియ్యం కుదిరింది.
విరాటరాజు కూతురైన ఉత్తరను అర్జునుడి కొడుకైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేశారు. దాంతో వారి రాజకీయ బలం మళ్ళీ ఒక్కింత పెరిగింది. ఇదిలా ఉండగా మధురా రాజ్యం మొత్తాన్ని నడిపిస్తున్న శ్రీకృష్ణుడు వీరికి అండగా నిలిచాడు. అరణ్యవాస అజ్ఞాతవాసాలను నిర్విఘ్నంగా పూర్తి చేశారు కనుక పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి మౌనంగా ఇచ్చివేయాల్సిన బాధ్యత ధృతరాష్ట్రుడి మీద ఉంది. కానీ ఏవో సాకులతో రాజ్యం ఇవ్వమని కౌరవ వర్గం వారు మొండికెత్తారు. అందువల్ల కౌరవ పాండవ యుద్ధం అనివార్యమైంది. దీన్ని తప్పించటం కోసం శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారం చేసినా, చివరకు విశ్వరూప ప్రదర్శన చేసినా కూడా సంధి కుదరలేదు. యుద్ధమే ఖాయమైంది. కుంతీదేవికి ఈ పరిణామాలన్నీ బాధాకరంగా ఉన్నాయి. యావత్ భారతదేశపు రాజవర్గం నిట్ట నిలువుగా చీలిపోయి కొంత భాగం కౌరవుల వైపు, కొంత భాగం పాండవుల వైపు నిలుస్తూ రాజకీయ సమీకరణాలన్నీ రోజు రోజుకు మారిపోతున్న భయానక దుర్దినాలవి. కౌరవ పక్షంలో ప్రబల తమ్ముడు కర్ణుడు, పాండవ పక్షంలో ప్రబల తమ్ముడు అర్జునుడు. ఈ యుద్ధంలో వీరిద్దరూ ఒకరినొకరు చంపుకునే ప్రయత్నం చేయక తప్పదు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కుంతీదేవికి కడుపు కోత తప్పదు. ఆ చిన్న వయసులో తను చేసిన తొందరపాటు పనికి వయస్సు వచ్చినాక కర్ణుణ్ణి గుర్తించి కూడా మౌనం వహించిన పాపానికి కుంతీదేవికి ఈనాడు ఈ నిరంతర వేదనను అనుభవించవలసిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? తన పెద్ద కొడుకు స్వయంగా ధర్మబద్ధుడై దానకర్ణుడుగా అపార కీర్తిని సంపాదించినా కూడా ఒకానొక అవమాన ఘట్టంలో తనను ఆదుకొని తన పరువుని నిలిపాడన్న ఒకే ఒక కృతజ్ఞతా భావానికి బద్ధుడై దుర్యోధనుడు ఎన్ని అకృత్యాలు చేసినా, చేస్తున్నా, చేయబోతున్నాడని తెలిసినా కాదనలేక అతని వెంటే ఉంటున్నాడు. వాడికి తను కుంతీపుత్రుణ్ణని తెలిసి ఉంటే ఇలాంటి దుర్గతి పట్టేదా? పోని ధర్మదేవత యొక్క అపార అవతారమని శత్రువర్గం వారు కూడా కీర్తించే పవిత్ర వ్యక్తి ధర్మరాజు. అతనికైనా తన రహస్యం చెప్పుకొని ఉంటే అతను కర్ణుని మీద జ్యేష్ఠ సోదరుడనే భావంతో సగౌరవంగా సామ్రాజ్యమే ఒప్పచెప్పి ఉండేవాడు. తను ఆ పని చేయలేకపోయింది కదా. ఇప్పుడు ఈ సంకట తరుణంలో తను ఏం చేయాలి, ఏం చేస్తే ధర్మం అవుతుంది అని కుంతీదేవి చాలా రాత్రులు నిద్ర లేకుండా ఆలోచిస్తూ గడిపేసింది. చివరికి ఒక రోజున కర్ణుడు ఒంటరిగా నది స్నానానికి వెళ్ళాడని తెలిసి తను ఒంటరిగా పాదాచారిణి అయి కర్ణుడి దగ్గరకు వెళ్ళింది. పరమ ధార్మిక స్వభావుడైన కర్ణుడు కుంతీదేవి రాకను చూసి ఉద్విగ్నుడై దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. కుంతీదేవి తనను తను నిగ్రహించుకోలేక వలవలా విలపిస్తూ పుత్రా పుత్రా అంటూ కర్ణుణ్ణి కౌగిలించుకుంది. కర్ణుడు బిత్తరపోయాడు. కుంతి తేరుకుంది. కుంతి ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న సూర్యుడికి ఒక నమస్కారం చేసి నాయనా కర్ణ, ఆయనే నీ తండ్రి అంది. కర్ణుడు పొంగిపోలేదు. మరి నా తల్లెవరు అన్నాడు నిర్లిప్తంగా. కుంతి బల్లున మరోసారి ఏడ్చి జరిగిన కథంతా సంగ్రహంగా చెప్పేసింది. కర్ణుడు తల్లి పాదాలకు సాష్టాంగ వందనం చేసి దూరంగా నిలబడ్డాడు. కుంతీదేవికి ఆశ కొంత తగ్గింది, కానీ ఆశ చావలేదు. ఆమె కొంచెం ఆలోచించి నాయనా కర్ణ, నేను నీకు తీరని ద్రోహం చేశాను. ఈ ద్వాపర కలియుగ సంధి కాలంలో ధర్మ మార్గాన్ని తప్పకూడదనే పట్టుదలతో ఎన్నో క్లేశాలను ఎదుర్కొన్న నేను నీ విషయంలో మాత్రం అధర్మమే చేశాను. కలికే లొంగిపోయాను. అయినా నీ తల్లిని గనుక నిన్నొక కోరిక కోరుతాను అని పై మాటలు సరిగా తోచక కొంతసేపు ఆగిపోయింది. కర్ణుడు గంభీరంగా అలాగే వింటున్నాడు. కుంతి మళ్ళీ మాటలు కూడగట్టుకొని నాయనా కర్ణ, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు పంచపాండవులు దేవతాపుత్రులే. దేవతాపుత్రులే. అందులో ముగ్గురు నీకు ఏకోదరులు. సోదరుల మధ్య వైరం న్యాయం కాదు. మరణాంతమైన విరోధం అసలే ధర్మం కాదు. కనుక నువ్వు పాండవులను సోదరులుగా స్వీకరించి వారిని రక్షించాలి. ఇదే నా కోరిక. కుంతీదేవి మాటలు కూడగట్టుకుంటూ ఎలాగో తను చెప్పదలుచుకుంది పూర్తి చేసింది. కర్ణుడు నిర్జీవంగా నవ్వాడు. మళ్ళీ నవ్వాడు. నవ్వి అమ్మా నీకు 100 ఏళ్లు దాటాయి.
ఇంచుమించు 80 ఏళ్లుగా నా రహస్యాన్ని నీ కడుపులో దాచుకున్నావు. నా 20వ ఏటి లోపలే కుమార విద్యా ప్రదర్శన సమయంలోనే నన్ను గుర్తించావు. అయినా మరో 60 ఏళ్లు మౌనం వహించావు. అన్ని రకాలుగాను నీ పెద్ద కొడుకును నువ్వే అధర్మపు ఊబిలోకి తోసేశావు. ఇన్నేళ్ళయ్యాక ఇప్పుడు వచ్చి నువ్వు ఊబిలో ఉన్నావురా అని హెచ్చరిస్తున్నావు. అమ్మా, నేను ఇప్పుడు ఉన్న చోట ఉన్నా అది అధర్మపు ఊబే. కాదని బయటకు వస్తే అది మరీ ఘోరమైన మిత్రదోహపు ఊబి. ఇన్నేళ్ళు, ఇన్ని మెలికలు, ఇన్ని ప్రతిజ్ఞలు, ఇన్ని వాగ్దానాలు, ఇలా ఎన్నెన్నో జరిగిపోయినాక ఇవాళ నేను దుర్యోధనుణ్ణి వదిలి రావటం ధర్మమేనని నువ్వు నిశ్చయంగా చెప్పగలవా తల్లి? కర్ణుడి మాట ఇంకా పూర్తి కాలేదు. కుంతీదేవికి ఎక్కిళ్ళు మరీ ఎక్కువ అవటంతో కర్ణుడు కొంచెం ఆగాడు. కుంతీదేవి కొంచెం కోలుకొని, పోనీ నీ తమ్ముళ్లను నువ్వు సంహరించవని నేను అనుకోవచ్చా అంది నీరసంగా. కర్ణుడు ఈ మాట కొంచెం పక్కున నవ్వి, అమ్మా, సూర్యుడి కన్నా పాండురాజు గారు అదృష్టవంతుడమ్మా. ఆయన పుత్రులకి వీళ్ళు చచ్చిపోతారేమో అని ఆలోచించి విలపించే తల్లి ఉంది. సూర్యపుత్రుడికి ఆ అదృష్టం లేదు కదా. ఏమో, అర్జునుడే నన్ను చంపుతాడేమో, ఆ దిగులు నీకెందుకు అనేశాడు. కుంతీదేవి బిత్తరపోయింది. కర్ణుడు తనను తనే సంభాళించుకొని, అమ్మా, నిన్ను నొప్పించినందుకు మన్నించు. దుర్యోధనుడికి అర్జునుడి విషయంలో కొన్ని వాగ్దానాలు ఇప్పటికే జరిగిపోయాయి. అందువల్ల నీకు ఒకే ఒక వాగ్దానం ఇవ్వగలను. అర్జునుడు తప్ప ఇంకా మిగిలిన పాండవులలో ఎవరు దొరికినా వారికేమీ కీడు చేయను. ఇక అర్జునుడంటావా? మా ఇద్దరిలో ఎవరు మిగిలినా నీ పుత్రుల సంఖ్య 5కు తగ్గదు. అమ్మా, దీనితో తృప్తిపడు అన్నాడు గంభీరంగా. కుంతీదేవి కొంచెం సేపు ఎగబీల్చి మెల్లిగా తనను తానే సంభాళించుకొని, నాయనా, ఈ తల్లిని క్షమించు అంటూనే వెనుదిరిగి వచ్చేసింది. ఆ తరువాత కౌరవ పాండవ యుద్ధం జరిగిపోయింది. కన్నులొట్టపోయిన పాండవ పక్షమే గెలిచింది. ధర్మరాజు భారత సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు. కుంతీదేవి రాజమాత అయ్యింది. కానీ ఆమెలో ఆ సంతోషమేది, ఆ ఉత్సాహమేది? తనను నానా అవమానాల పాలు చేసిన గాంధారి, ధృతరాష్ట్రులు ఇప్పుడు ఆమె పంచన చేరారు. కుంతీదేవి ఏ మాత్రమూ సంకోచం లేకుండా ఆ గుడ్డి దంపతులకు పరిచర్యలు చేయటం మొదలుపెట్టింది. ఇదేమిటని ఎవరైనా అంటే, నా భర్తకు ఆయనంటే కన్న తండ్రితో సమానంగా ఉండేది. నా భర్తకు పూజ్యుడైన వాడు నాకు పూజ్యుడే. ఆ దంపతులు నాకు అత్తమామల వంటి వారే. వారి సేవే నా ధర్మం అని బదులు చెప్పేది. ఇదిలా ఉండగా మహాభారత యుద్ధ సమయంలో యుద్ధాన్ని చూడలేక తీర్థయాత్రలకు వెళ్లిపోయిన విదురుడు తిరిగి మళ్లీ స్వస్థానానికి చేరాడు. ఆయన ధృతరాష్ట్రుని పక్కలో చేరి, ఎన్నాళ్ళిలా పరుల పంచన పడి ఉంటావయ్యా? సనత్సు జాతుల వారు చేసిన ఉపదేశాలు గుర్తు రావటం లేదా? సంజయుడు వినిపించిన భగవద్గీత గుర్తుకు రావటం లేదా? ఇప్పటికైనా వైరాగ్యం ఉదయించటం లేదా? అంటూ పరోక్షంగా తత్వబోధ మొదలుపెట్టాడు. దాంతో గాంధారి, ధృతరాష్ట్రులు విదురుడితో కలిసి తపోవనాలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ మాట తెలిసిన కుంతీదేవి, నేను మీతోనే వస్తాను అని పట్టుబట్టింది. ధర్మరాజాదులు ఎంత వారించినా ఆమె మనస్సు మారలేదు. వారే నాకు అత్తమామల వంటి వారు, వారి సేవే నాకు ధర్మం అని పట్టుబట్టేసింది. ధర్మరాజుకు అంగీకరించక తప్పలేదు. కుంతి, విదుర, గాంధారి, ధృతరాష్ట్రులు శతాయుపుడు అనే రాజర్షి గారి ఆశ్రమానికి సమీపంలోనే ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడే యథాశక్తిగా యోగ సాధనాలు చేసుకుంటున్నారు. విదురుడు మళ్లీ తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. ఒక రోజున వీరిని చూడటానికి వ్యాస భగవానుడే స్వయంగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ధృతరాష్ట్రుడికి దుఃఖం పొంగుకు వచ్చి, తండ్రి, మరణించిన నా పుత్రులందరినీ ఒకసారి చూడాలని ఉంది. దయచేసి చూపించండి, మీరు సమర్థులు అని ప్రార్థించాడు. ఈ మాటలు వినేసరికి కుంతీదేవికి కడుపులో దేవినట్లై వ్యాస మహర్షి పాదాల మీద పడి, మహర్షి, నాకు కర్ణుణ్ణి చూడాలనుంది, దయచూపండి అనేసింది. అందరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. అక్కడున్న తాపసులందరూ వింటూ ఉండగా కుంతీదేవి కర్ణ జనన వృత్తాంతాన్ని దాపరికం లేకుండా వ్యాస మహర్షికి వినిపించి, మహర్షి, నా జీవితంలో ప్రాయశ్చిత్తం లేకుండా మిగిలిపోయిన పాపం ఇది ఒక్కటే. దీనికి మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధం. ఒకసారి నా బిడ్డను మాత్రం నాకు చూపించండి అని బ్రతిమాలింది.
వ్యాస భగవానుడు గంభీరంగా చూసి, అమ్మా కుంతి, ఇందులో నీ తప్పు లేదు. కాలపురుషుడు యుగసంధి క్రీడలో నువ్వొక పావువు మాత్రమే. నేనే కర్తను అనే అభిమానాన్ని విడిచి జరిగిన చరిత్రనంతా కాలపురుషుడి లీలగా దర్శించటం అభ్యాసం చేసుకో. నీకు ఏ పాపము అంటదు అని ఓదార్చాడు. కుంతీదేవి అప్పటికే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఉంది కనుక వ్యాసుడు చేసిన ఈ అకర్తృత్వోపదేశాన్ని ఆమె సులభంగా అందుకోగలిగింది. ఆ తర్వాత ఆ మహర్షి ధృతరాష్ట్రాదులను కుంతిని గంగానదికి తీసుకుపోయి అక్కడ స్నానం చేయించి దివ్య దృష్టిని ప్రసాదించి వారు కోరుకున్న వారందరినీ వాళ్లకు చూపించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ధృతరాష్ట్రాదులు అంతా తమ ఆశ్రమానికి చేరి అక్కడ తపస్సాధనలు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక రోజున అడవిలో కారు చిచ్చు అంటుకొని ఆశ్రమాన్ని 4 వైపులా కమ్మేసింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులు ఈ విషయాన్ని గమనించి తప్పించుకు పారిపోదామనే ప్రయత్నం చేయకుండా తూర్పు ముఖంగా కూర్చొని మనస్సును యోగంలో లగ్నం చేసుకొని ఆ కారు చిచ్చుకు తమ దేహాలను ఆహుతులుగా సమర్పించారు. కుంతీదేవి తేజస్సు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. చూసారా, ఎక్కడి కుంతీ భోజపుత్రి, ఎక్కడి పాండు చక్రవర్తి భార్య, ఎక్కడి పాండవ మాత, ఎక్కడి శ్రీకృష్ణుడి మేనత్త, చివరికి ఎక్కడ ఎలా శరీరాన్ని గడ్డిపోచలాగా విడిచేసిందో గమనించారా? ధర్మం మీద నిజమైన శ్రద్ధ ఉండి ఆ శ్రద్ధను భగవద్భక్తిగా పరిణమింప చేసుకోగల ఉత్తమ జీవుల చరిత్ర పైకి కడగడ్లమయమై అయినా లోపల వారి జీవన ప్రయాణం అంతా పరమేశ్వరోన్ముఖ్యమే. వారి పరమగమ్యం మోక్షమే. ఈ విషయాన్ని నిరూపించటానికి కుంతీదేవి పావన చరిత్ర కంటే వేరే చరిత్ర అక్కర్లేదు. శుభం.